అంతే. ఆయన వస్తారు, ఒక సినిమా ఇస్తారు. మనం దాని గురించే మాట్లాడుకుంటూ ఉంటాం. సందర్భానికి అనుగుణంగా, సిట్యుయేషన్‌కి అనుగుణంగా ఆయన చెప్పిన డైలాగ్‌లే మళ్ళీ, మళ్ళీ, మళ్ళీ వాడి హ్యాపీ ఫీల్ అవుతూ ఉంటాం అనమాట. మరి ఈ సంక్రాంతికి అనగనగా ఒక రాజు వచ్చేస్తున్నారు. ఏ రేంజ్‌లో వస్తున్నారో ట్రైలర్ చూస్తే అర్థమైంది కదా! మామూలుగా కాదు. ఇక మనకుంటుంది ఇవే డైలాగ్‌లు, ఇవే సీన్‌లు. మనం వింటూనే ఉంటాం, వాడుతూనే ఉంటాం, అంటూనే ఉంటాం అనమాట. బేసిక్‌గా బ్రాండ్ తెలీదు గానీ, ఎంటర్‌టైన్‌మెంట్‌కి ఒక బ్రాండ్ ఉంటే దాని పేరు పెట్టేయొచ్చు 'నవీన్ పొలిశెట్టి' అని. సో, ఆ బ్రాండే 'నవీన్ పొలిశెట్టి' అనమాట. సో, అమేజింగ్‌గా ఈ సంక్రాంతికి మీ ఆనందాన్ని, పండగంటేనే ఆనందం బ్రో కదా! చుట్టాలుంటారు, బంధువులుంటారు, వంటలుంటాయి, బోలెడన్ని పనులుంటాయి. దాంతో పాటు ఇప్పుడుంది అనగనగా ఒక రాజు అనమాట. మీ ఆనందాన్ని మరింత రెట్టింపు చేయడానికి ఇప్పుడు గెడ్డం వస్తేనే ఫీలింగ్స్ ఉన్నట్టా ఏంటి? రేపటి నుంచి వాళ్ళ వాళ్ళ లవర్‌ని అనుమానించేలా చేశారు మీరు. మీకు ఫీలింగ్స్ ఉంటాయి కదండి పెరగడానికి. ఆహా! ఇక్కడ ఇక్కడ ఎవరెవరికి గడ్డాలు ఉన్నాయో చూడండి, మేమంతా ఫీలింగ్స్ బ్యాచ్ మేమంతా. ఎవరి వరకు అందరికీ ఉన్నాయి ఆల్మోస్ట్ గెడ్డాలు ఇక్కడ. ఓకే. సో, ఆలస్యం చేయకుండా టీం అందరిని వేదిక మీదకి ఇన్వైట్ చేసేద్దాం. అండ్ ముందుగా ఐ రిక్వెస్ట్ డిఓపి యువరాజ్ గారు ఆన్ టు ది స్టేజ్ ప్లీజ్. వారిని వేదికగా స్వాగతం పలుకుతున్నాము. ఎప్పుడు కెమెరా వెనకాల ఉంటారు కాబట్టి వాళ్ళు ముందుగానే పిలిచాం స్టేజ్ మీదకి. అండ్ అలాగే ఈ సినిమాని డైరెక్ట్ చేసి ఇంత ఫన్ని, ఇంత ఎంటర్టైన్మెంట్ ని మనందరికీ అందిస్తున్న మారి ఐ రిక్వెస్ట్ ఆన్ టు స్టేజ్ ప్లీజ్. అండ్ ఈ ఫిలిం రైటర్ చిన్మయ్ గారిని వేదికను జాయిన్ అవ్వాల్సిందిగా కోరుకుంటున్నాం. చిన్మయ్ గారు ఐ రిక్వెస్ట్ ఆన్ టు స్టేజ్ ప్లీజ్. ఓకే, పిలిచారావా? లాస్ట్ సంక్రాంతికి ఇచ్చారు ఆవిడ బిగ్గెస్ట్ బ్లాక్ బాస్టర్ సంక్రాంతికి వస్తున్నామంటూ. ఈ సంక్రాంతికి కూడా వస్తున్నారు చారులతగా అనగనగా ఒక రాజు అంటూ నవీన్ పొలిశెట్టితో జత కట్టి. మీనాక్షి ఐ రిక్వెస్ట్ ఆన్ టు స్టేజ్ ప్లీజ్. మీనాక్షి చౌదరి గారిని వేదికగా స్వాగతం పలుకుతున్నాము.